హలో నమస్తే, జర్నలిస్ట్ వైఎన్ఆర్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి గారు. రేణుకా చౌదరి గారు నమస్కారం. ఫైర్ బ్రాండ్ అనే పదం ఫస్ట్ మీతోటే నాకు తెలిసి, తర్వాత ముందు తర్వాత చాలా మంది వచ్చారు, బట్ ఫస్ట్ మీతోటే స్టార్ట్ అయ్యారు. ఏమో అది అలా బిరుదుగా భావించుకొని నేను ఇప్పటికీ అది అతికింది అట్లనే. సో ఇట్స్ ఆల్ రైట్. ఫైర్ బ్రాండ్ అంటే కంటిన్యూషన్ వర్డ్ వచ్చేసింది, ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి గారు. సో ఇప్పుడు దేశంలో ప్రధానమైన ఇష్యూ రామ మందిర్ నిర్మాణం జరుగుతున్న ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతోంది. కాంగ్రెస్ పార్టీ రాకపోవడాన్ని భారతీయ జనతా పార్టీ తప్పుపడుతోంది. మీ పర్సెప్షన్ ఏంటి రామ మందిర్? ఏమండి, నా పర్సెప్షను భగవంతుడిని మతాన్ని దురుపయోగం చేసుకుని, ఏ మతమైనా సరే దురుపయోగం చేసుకొని సడన్లీ బీజేపీకే హిందూ సనాతన ధర్మానికి పేటెంట్ రైట్ ఉంది అని వాళ్ళు చేసుకుంటే ప్రకటన పచ్చి అబద్ధం, అసహ్యం, విరక్తి పుట్టిస్తుంది నాలో. నా దేవుణ్ణి నేను దైవంగా నేను పూజించుకోవటమో ఆలోచించుకోవటమో నా హృదయంలో ఉంటారు. నేను ఎప్పుడైనా పోవచ్చు. నీ ఆహ్వానాన్ని నేను పాటించకపోతే నేను చరిత్రహీనుని, మేము రాముడు మమ్మల్ని ఇది శాసిస్తారు, ఇవన్నీ మర్చిపోండి. మూఢనమ్మకాలని మీరు ముడివేసి మీరు మాట్లాడే నాన్సెన్స్ మేము ఎవరం కూడా నేను కాంగ్రెస్గా మాట్లాడటం లేదు. నేను ఒక మహిళగా భారతదేశంలో ఉన్న భారతీయురాలుగా, అదేవిధంగా ఒక ఆడమనిషిగా, ఒక హైందవ స్త్రీగా నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను, ఐఎమ్ అ హిందూ. కానీ నువ్వు నాకు సర్టిఫికెట్ ఇస్తావా? హూ ఆర్ యూ? శంకరాచార్యులే విగ్రహ ప్రతిష్ట గుడి కట్టడం పూర్తి అవ్వకముందు చేయకూడదు. మరి ఎందుకు ఈ సిద్ధాంతాలు అయితే? ఇప్పుడు పెద్ద ప్రోగ్రెసివ్గా వాళ్ళు బ్రాహ్మణులు కాబట్టి ఇంకెవరు చేయకూడదు అని అన్నారు కాబట్టి అని కథలు చెప్తున్నారు. అయితే తీసేయండి ఇవన్నీ. మరి గుళ్ళో ఎందుకు బ్రాహ్మణులు? అట్లయితే నీ ఇంట్లో పూజలకి పునస్కారాలకి వాళ్ళు ఉపయోగపడతారు. ఇప్పుడు కావాలంటే కన్వీనియంట్గా వాళ్ళు ఉండకూడదని చెప్తారు. వద్దు, తీసేయండి. ఈ బ్రాహ్మణికల్ ఇదే తీసేద్దాము. తీసేయండి, మీకు సత్తా ఉంటే తీసేయండి. మీరు భయపడి మీటింగ్ ఈ కార్యక్రమానికి వెళ్ళట్లేదా? ఏం దేనికి భయపడాలి? మేము దేవుడితో భయపడాలి కానీ ఈ మొహాలతో మేమే. దేవాలయం ఓపెనింగ్ కి ప్రాణ ప్రతిష్ఠ చేస్తుంటే పిలిస్తే వెళ్ళడానికి ఏంటి నష్టం? ఏం నష్టం కాదు, కష్టం. ఎందుకు? వాళ్ళు పిలిస్తే నేను వెళ్ళనక్కర్లేదు. నా దేవుడిని నేను పూజించుకోవాలంటే నాకు ఆ స్వేచ్ఛ ఉండాలి. నేను నా ఇష్టం వచ్చినప్పుడు నేను వెళ్ళాలి. నేను వెళ్ళగలిగే హక్కు అధికారం నాకు ఉంది. కాబట్టి దాన్ని అరికట్టి మేము ఆహ్వానిస్తే మీరు రావాలనేది ఈ పద్ధతి ఐ డోంట్ లైక్. మిగతా కమ్యూనిటీలకు సంబంధించిన ఓట్లను సాధించడం కోసం, వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ఇటువంటి డ్రామాలు ఆడుతోంది. బీజేపీ వర్షన్. మీరెందుకు డ్రామాలు ఆడటం లేదు? మరి మీరు ఎవరికి డ్రామాలు ఆడుతున్నారు? మీ ఓట్ బ్యాంక్ ఏది కావాలి? ఓన్లీ హిందూ ఓట్ల మీద మీరు గెలుస్తున్నారా? అంటే యూ డోంట్ నీడ్ అదర్ కమ్యూనిటీస్. మీకు వీళ్ళెవరు పనికిరారా? మరి వీళ్ళెవరు పనికిరారని అనుకున్నప్పుడు వదిలేయండి. మరి నిర్మమాటంగా చెప్పండి, మాకు హిందూ ఓటే కావాలి అని చేపించుకోండి. ఎవరు వద్దన్నారు? హిందువులు ఏమంత బేవకూఫులు కాదు, అర్థమైందా? మేము హారతి తీసుకుంటాము, మేము అన్నీ చేస్తాము, ఓటు వేసుకునే చోట వేసుకుంటాము. అంత దౌర్భాగ్యం కాదు సార్ హిందూస్కి. మీరు చెప్పిన ఇషారా మీద భగవంతుడి పేరు మీద మేము ఓటు వేయాలంటే అయ్యే పని కాదు. మీరు ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి వెళ్ళకపోవడం ద్వారా హిందువుల ఆగ్రహానికి గురవుతామనే భయం కాంగ్రెస్ పార్టీకి లేదా? ఎందుకు మాకు భయం ఏంటి? మాకు భద్రాద్రి రాములు వారు ఉన్నారు. ఇది పౌరాణిక గుడి దేవాలయం. సీతమ్మని ఇక్కడ పెట్టారు. పర్ణశాలలో ఆమె పూజ చేసుకున్న దేవాలయం ఇంకక్కడ నిలబడి ఉంది. చరిత్రలో మాకు ప్రూఫ్తో పాటు ఈ తెలంగాణను సృష్టించి ఆశీర్వదించిందే భద్రాద్రి రాములు వారు. ఇక్కడ భక్త రామదాస్ వేసిన పన్ను, ఇవన్నీ చరిత్రలు ఇక్కడ ఉన్నాయి. అక్కడేముందండి? అయోధ్య రాములు వారు వచ్చేసి వీళ్ళెవరూ కనపడలేదా? అంటే అయోధ్య రాములు వారు వస్తే భద్రాద్రి రాములు వారు విలువ లేదా? అంటే మేము ఇక్కడికి వెళ్ళి పూజించేది వర్తించదా? అంటే మేము ఇక్కడికి వెళ్ళకూడదా? ఏంటి? వాట్ ఇస్ దిస్? కొత్త కొత్త కథలు పుట్టిస్తున్నారు సనాతన ధర్మలో. దిస్ ఇస్ నాన్ సెన్స్. నేను నిర్మోహమాటంగా ఖండిస్తున్నా. ఇది తప్పు. మా దగ్గర గుళ్ళు ఉన్నాయి, మా దగ్గర మేము పూజలు చేసుకుంటున్నాము. మేము కూడా 22వ తేదీన అయోధ్య రాములు వారికి ఇక్కడ నుంచి మేము పంపిస్తాము. మా ముత్యాలు మాకు తలంబ్రాలు ఉన్నాయి, యావత్ ప్రపంచం పంపిస్తాం మేము. ముత్యాల తలంబ్రాల్లో సాంగ్యానికి అంత తీసుకొని మిగతా తలంబ్రాల్లో కలుపుతారు. సీతమ్మ మంగళసూత్రాలు ఉన్నాయి అక్కడ, చాలా మంది అవి చూపించుకొని ఆ విధంగా చేపించుకుంటారు. మరి ఇదంతా మేము ఏం చేయాలండి? గంగలో కలపాలా? దేశంలో ఉన్న చాలా సెక్యులర్ పార్టీలకు లేని ఇబ్బంది ఒక కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వస్తుంది అని
ఎందుకంటే సెక్యులర్ పార్టీల్ని కాపాడేది, సెక్యులర్ విధానాల్ని కాపాడుకునేది మా బాధ్యత, రాజ్యాంగం బాధ్యత. ఆ బాధ్యత తెలిసిన వారే. మేము రాములు వారు వద్దు అని మేము అంటలేదు. మేము శ్రీరాములు వారిని కాదు మేము అనేది. మేము అనేది ఈ పాలిటిక్స్ వద్దు, ఈ నాన్ సెన్స్. దానికి మేము లొంగి కట్టుబడిగా మేము మిగతా వాళ్ళు ఓట్ల కోసం మేమేం అడగటం లేదు. అందరూ రాములు వారిని గౌరవిస్తారు. ఏ విధంగా మా ఇంట్లో క్రిస్మస్ చేసుకుంటాము, ప్రతి సంవత్సరం మా సర్వెంట్స్ని అడగండి, బయట వాళ్ళు ఎవరు రాకపోయినా నేను చిన్న లైట్లు వేసుకుంటాము, డెకరేషన్ చేస్తాము, చెట్టు తెస్తాము, గిఫ్ట్లు ఇస్తాము. మా పని వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇస్తాం. నా గోత్రం మారదు, అర్థమైందా? మా ముస్లిమ్స్ నా ఇంట్లో నాకు నా పని వాళ్ళు 3-4 నాకు ముస్లిమ్స్ ఉన్నారు. మేము ఈద్ కూడా చేసుకుంటాము. మేము వాళ్ళు నాకు బిర్యానీలు ఇస్తారు, నేను వాళ్ళకి ఈదీలు ఇస్తాము. ఇది నా చిన్నప్పుడు సాంప్రదాయం, నా సంస్కృతి. దాంతో నేను హిందూ తక్కువగా అవ్వను, పెరుగుతాను. ఎందుకంటే హైందవ ధర్మం నేర్పించేది అది. నీ భుజస్కంధాల్లో ఆ శక్తి బలం ఉండాలి, అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్ళగలిగేది. ఎవరిని ద్వేషించాల్సిన అవసరమే లేదు. అంత బలహీనులు కాదు మేము. లేదు, మీరు కార్యక్రమం చేసేది పొలిటికల్ పార్టీగా మీకు మీ డిపార్ట్మెంట్ కాదు అది. హూ ఇస్ ప్రైమ్ మినిస్టర్ టు డూ దిస్? హూ ఇస్ హి? అక్కడ ఉన్న అయ్యవార్లు, అక్కడ ఉన్న సంస్థ వాళ్ళు చేస్తారు యథాప్రకారంగా. తిరుపతి దేవస్థానంలో నేను వెళ్ళి చేసేదా? ఏం మాట్లాడతారండి? అక్కడ లక్షల కోట్లాది మంది నార్త్ ఇండియన్స్ అందరూ వస్తారు ఇక్కడికి. తిరుపతి దేవస్థానంలో కళ్యాణానికి ముఖ్యమంత్రి వెళ్ళి పట్టు వస్త్రాలు ఇస్తారు. అవును, ఇస్తారు. ఏ మతమైన అది, దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ బీయింగ్ హిందూ. మోడీ వెళ్ళడానికి కూడా అలా ఎందుకు చూడలేకపోతారు? అక్కడ సాంప్రదాయం లేదు కాబట్టి మీరు ఇప్పుడు సృష్టిస్తున్నారు. భద్రాద్రి రాములు వారికి కూడా ఏ మతం ముఖ్యమంత్రి అయినా కూడా వస్త్రాలు ఇవ్వటం సాంప్రదాయం. అది సాంప్రదాయం. ఎందుకంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళు అందజేయాలి. వాళ్ళు వెళ్ళేదే శ్రీరాములు వారికి ఏదో ఫేవర్ చేసినట్టు కాదు, ఆయన ఆశీస్సులు కోరుతున్నారు కాబట్టి. అక్కడ వెళ్ళి అడుక్కుంటాం. పేదవాడు బయట అడుక్కుంటాడు, ఉన్నవాళ్ళు లోపల వెళ్ళి దేవుడిని అడుక్కుంటాం. అడుక్కోవటం అందరికీ అలవాటే. కాబట్టి ఇది ఏదో రాములు వారికి ఫేవర్ చేసినట్టు హలో, అది మర్చిపోండి. దట్ ఈస్ నాట్ అ ఫేవర్. శాపం తగులుతుంది. రాములు వారిని ఈ కించపరిచి ఇంత తక్కువ స్థాయికి ఆయన వైభవాన్ని, ఆయన ప్రతిష్టని అన్నిటినీ మీరు పాడు చేసి ఈ ఆర్గ్యుమెంట్లోకి తీసుకొచ్చి రాములు వారిని ఏదో ట్రేడింగ్ కమోడిటీగా మీరు చేసుకొని ఓటు బ్యాంకు కోసం మీరు తపన పడుతున్నారే, ఆ శ్రీరాములు వారే మీకు బుద్ధి చెప్తారు. ఎవరికి శాపం ఇస్తారు శ్రీరాములు? దాన్ని పొలిటికల్ ఈవెంట్ గా మార్చింది బీజేపీ కాబట్టి శాపం ఇస్తారు మీరు చెప్తున్నారు. ఆ ఈవెంట్ కి అసలు కాంగ్రెస్ పార్టీ రావట్లేదు కాబట్టి మేము ఆ ఈవెంట్ కి మేము ఎందుకు రావాలి సార్? మా ఇంట్లో రాములు వారు ఉంటే అరే ఇది భలే ఉందే, అయోధ్యలో రామాలయ నిర్మాణం అనేది. హలో, మా దగ్గర భద్రాచలంలో రాములు వారు ఉన్నారు, వాళ్ళు గౌరవించారా? చెప్పండి, మీరు చెప్పండి, మీరు చెప్పండి. ఎప్పుడన్నా వచ్చారా ముఖ్య రాములు భక్తులు? అమిత్ షా ఓటు కోసం వచ్చినాడు, మోదీ గారు 30 సార్లు ఇక్కడ తిరిగినారు, ఆయన పేరేంది యోగి గారు ఇక్కడికి వచ్చినారు, మరి ఎవరు పోలేదే? ఎవరు? ఇంత పౌరాణిక రాములు, ఇంత ప్రతిష్ట ఉన్న గుడి, అంత పౌరాణిక హిస్టరీ ఉన్నది, వీళ్ళు ఎవరు పోలేదే ఇక్కడ. మరి వీళ్ళు చరిత్రహీనులా? మేము అట్లా అనుకోము, మీరు బలహీనులుగా భావిస్తున్నాం. మీ పైన గతంలో నరేంద్ర మోడీ గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా చాలా పెద్ద కాంట్రవర్షియల్, కేసు కూడా పెట్టినట్టున్నారు మీరు బహుశా ఆయన పైన. సో ఈ సందర్భంలో వాటిని గుర్తు చేసుకోవాల్సి వస్తే ఆయన చాలా వ్యసనపడిపోయారు. ఎవరో ఆయన్ని రావణాసుడు అన్నారని. అప్పుడు నేను ట్విట్టర్లో పెట్టా, బాధపడక అన్నా అని. అంతే కదా, అన్నగారు బాధపడకండి, రాఖీ రోజు వచ్చి కడతాను. నాకు నువ్వే కదా అన్న, మరి నువ్వు నన్ను పిలిచిన పేరు ప్రకారంగా నీకే నాకు చుట్టరికం వచ్చింది. సో ఈజ్ మై బ్రదర్, నేను వెళ్ళి రాఖీ కడతాలే ఒకరోజు. కాబట్టి ఒక దేశ ప్రధానమంత్రి మహిళని గౌరవించకుండా పార్లమెంటులో ఆయన చేసిన వ్యాఖ్యలు నన్నే కాదు, సోనియా గాంధీ గారిని అన్నారు, ఇతర లేడీస్ని అన్నారు. ఈ మధ్య కాలంలో మౌవా మొయిత్రాని ఎథిక్స్, సో కాల్డ్ ఎథిక్స్ కమిటీ, వాళ్ళు స్వయంగా ఎథిక్స్ స్పెల్లింగ్ తెలియని వాళ్ళు ప్రశ్నించి ఆ విధంగా ఆ పిల్లని ఏడిపించి అన్ని విధాలుగా. కానీ ఐఎమ్ హ్యాట్స్ ఆఫ్ టు మౌవా, తను నిలబడి షీఈస్ ఫైటింగ్ బ్యాక్. ఐ సపోర్ట్ హర్ ఫుల్లీ. ఆడదానికి నోరుందని. అయినా వీళ్ళందరూ ఎవరండి బాబు? ఆ రోజుల్లో సీతమ్మ శీలాన్ని ప్రశ్నించిన ఇట్లా ఎదవలే ఆ రోజుల్లో రాజకీయాల్లో ఉండింది, రామరాజ్యంలో.
కాబట్టి మాకేం కొత్త కాదు ఇట్లా వీళ్ళు మా మీద బిరుదులు మా పేర్లు మమ్మల్ని కించపరిచేటట్టు మాట్లాడి దాంతో మేము ఏదో పారిపోతాము కుంగిపోతాము లొంగిపోతాము అని అనుకుంటారు. భ్రమ. నాట్ ఎట్ ఆల్. ఏ విధంగా సీతమ్మ శ్రీరాములు వారిని నిలేసి నువ్వు నన్ను అవమానించినందుకు నేను అగ్ని పరీక్ష చేసి నా సాక్ష్యాధారాలు ఏర్పాటు చేసి నా తల్లి వసుంధర దగ్గరికి వెళ్ళిపోతాను, వెళ్ళి లవకుశల్ని కని ఆయన గుర్రం నాడిని పట్టుకొని సవాలు చేసి పిల్లలు మా బాధ్యత అంతే. పిల్లల్ని పెంచి ఈ దేశ గౌరవాన్ని పెంచేటట్టు వాళ్ళని పెంచుకుంటే మా గొప్పతనం. వీళ్ళు చెప్పే వాక్యాలకి మేము లొంగిపో. ఓకే, సో మొత్తంగా రామ మందిరం అనేది మీకు రాజకీయంగా నష్టం చేయదు? ఐ డోంట్ థింక్ సో. హిందూ అని హిందుత్వ లేదు అసలు. హిందూయిజంలో దేర్ ఇస్ నథింగ్ లైక్ హిందుత్వం. నేను కంఠపాతంగా చెప్తున్నాను. మీరు సనాతన ధర్మాన్ని భావించే వాళ్ళు, నిజంగా చదువుకున్న వాళ్ళు, ఇఫ్ యు ఆర్ ఎడ్యుకేటెడ్, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ లిటరసీ. అంటే ఏలు ముద్ర లేకుండా సంతకం పెట్టే సంతోషం పడేది కాదు. ఎడ్యుకేషన్ అనేది ఎవ్రీ మినిట్ ఎవల్యూషన్, మైండ్ ఎవల్యూషన్. ఈ ఎవల్యూషన్ మనం పెంచుకుంటూ పోయి ఈ విధంగా మనము చేయగలిగి మనం ఒక ఆలోచన విధానానికి వచ్చి అన్నీ కూడా గమనించి గ్రహించి సమాజానికి న్యాయం, సమాజానికి ప్రగతి, ఒక మంచి ఏర్పాట్లు చేసేదానికి మనం పూనుకున్నామంటే దట్ ఈస్ ఎడ్యుకేషన్. రాజా రామ్మోహన్ రాయ్ ఏం ఊహించుకొని ఆ రోజు బాల వివాహాలు తొలగించి విడో రీమ్యారేజ్లు అని అన్నారు. ఆ రోజు అటువంటి వాళ్ళని క్షీణించింది సమాజం. తిట్టారు, ఏలెత్తి పొడిచారు, బతకాలని అనుకున్న ఆడదాన్ని కించపరిచారు. మీరు అసలు హిందుత్వ లేదు అంటున్నారు. మానవత్వం హిందుత్వం రెండు వేరు వేరు కాదు, రెండింటికి పెద్ద తేడా లేదు అనేది. నో వర్డ్ లైక్ హిందుత్వ. బీజేపీ పర్సెప్షన్. మానవత్వం అనేది సనాతన ధర్మం నేర్పించింది. వీళ్ళేంది నేర్పించేది ఇప్పుడు కొత్తగా పెట్టిన చాప్టరా? వాళ్ళు చెప్తే ఎట్లా? హౌ ఆర్ దే? వాళ్ళకి పేటెంట్ ఉందా? హిందూయిజం మీద వీళ్ళ పేటెంట్ ఉందా? వీళ్ళకి పేటెంట్ రైట్ ఉందా? గుడ్డిగా నాకు అసలు ఆశ్చర్యం. మా ఫ్రెండ్స్, నాతో చదువుకున్న నా కజిన్స్ కూడా అంత బ్లైండ్గా పిచ్చి పిచ్చిగా వాడు మెప్పు కోసం వీళ్ళు దీనికోసం అందరూ ఎగబడి ఓహో హాహా అని ఈ విధంగా చూసారా అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, వాళ్ళు ఎడ్యుకేట్ అవుతున్నారు అనుకోవాలి. నేను వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేది కాదు, వీళ్ళు లొంగేది నేను ప్రశ్నిస్తున్నా. ఇట్లా ఎవరో నాటకాలు చేసేవాళ్ళు చాలా మంది వస్తారు సమాజంలో. ప్రతి సమయం ఒక సమయానికి ఆల్వేస్ దే విల్ బి ఇంటర్వెన్షన్స్ బికాస్ గ్రోత్ ఇస్ డైనమిక్, నాట్ స్టాటిక్. ఈ డైనమిక్ దీంట్లో మార్పు అనేది ఒకటి వస్తుంది. వచ్చినప్పుడు ఎదుర్కోవాలి. ఎదుర్కొన్న సమయం మీరు ఇప్పుడు కోడల్ని కాల్చేది అత్తగారే అని చెప్పేవాళ్ళు మమ్మల్ని. ఈ కాలం అత్తగారి చదువు నేర్పించాం. ఆర్థిక విధానాలు, శక్తి, కొడుకు కంటేనే నీకు గుర్తింపు ఉంది అనేది కాదు, కూతురు కంటే కూడా అంతకంటే గొప్ప గుర్తింపు. మా ఫాదర్కి 3 కూతుర్లు మేము. ఐ థింక్ హీ హాస్ డన్ ద మోస్ట్ బ్రిలియంట్ థింగ్. నాకు ఇంట్లో అన్న తమ్ముళ్ళు లేకపోవటంలో నేను స్వేచ్ఛగా పెరిగాను. లేకపోతే మమ్మల్ని పోల్చేవారు. నువ్వు అన్న వచ్చి చేస్తాడు, ఇది ఆడపిల్ల చేసే పని కాదు, తమ్ముడు వచ్చి చేస్తాడు. ఈ కథలు మా దగ్గర లేవు. మేము చాలా స్వేచ్ఛగా పెరిగాను నేను. కాబట్టి ఈ మార్పు అనేది మనం తీసుకొచ్చినప్పుడు సమాజంలో కొన్ని ఎదుర్కోవాలి. యూ హ్యావ్ టు ఎడ్యుకేట్. దట్ ఈస్ ఎడ్యుకేషన్. నువ్వు ఆ మార్పుని తీసుకొచ్చి సమాజంలో అందరికీ అమలు అయ్యేటట్టు. ఇప్పుడు మేము ఒక చట్టాన్ని తీసుకొస్తామండి. ఈ చట్టంలో అన్ని కులాలు, మతాలు, అన్ని వర్గాలు అందరికి కూడా ఆ చట్టం వర్తిస్తుంది. మామూలుగా చట్టం నేను గృహహింస చట్టం నేను ఏర్పాటు చేసినప్పుడు ఓరి బాబో దానికి వ్యతిరేకత బోల్డ్ మంది. పార్లమెంట్లో నా కొలీగ్స్, నేను పార్లమెంట్కి వెళ్ళేటప్పటికి పేపర్లో వచ్చిందని వాళ్ళంతా నాతో గొడవ గోల. నాకు ఆశ్చర్యం, ఈ స్థాయికి ఎదిగిన మగవాడు కూడా ఇంకా ఇంత బ్యాక్వర్డ్గా ఆలోచిస్తారా? వీళ్ళ ఇంట్లో వీళ్ళ భార్యను పిల్లలు వీళ్ళని ఎట్లా టాలరేట్ చేస్తారనేది నాకు నిజంగా క్వశ్చన్ మార్క్ ఉండేది. మేడం అట్లా ఏంటి అని, మీరు ఇల్లు దాటి ఆడపిల్ల వస్తే దానికి రేపు చేసేది మీ అధికారం, మీ హక్కు. నువ్వు వెళ్ళి కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇస్తే ఎవడో వాడు పోలీసోడు వీడికి బాబాయో, బాబాయి తమ్ముడితో పేకాట ఆడేవాడు ఏదో చుట్టరకం తీసి
ఆ పోలీసు వాడు కూడా వాళ్ళకే మద్దతు పలుకుతారు. అటువంటి సమాజాన్ని మార్చుకుంటూ తీసుకురావాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ ఎడ్యుకేషన్. మరి అట్లాంటి వాళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళే కదండి. ఇన్ఫ్లుయెన్స్ అయితే ప్రతి ఇంట్లో ఒక పిల్లని కాల్ చేశారా కాకరపోతలాగా? నీవు అంటే ఆ అమ్మాయి ఫ్రిడ్జ్ దాకపోతే కాల్ చేయటం అంటే ఆ అమ్మాయి బతుకు ఫ్రిడ్జ్ కంటే చీప్ అనమాట. అట్లాంటి ఆలోచనకి చూసారా మనం వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు కాబట్టి మనం మార్పు తేలేమంటే వీ హ్యావ్ ఫెయిల్డ్. చాలా పెద్ద ఎగ్జాంపుల్. అయోధ్య నుంచి ఖమ్మంకి వచ్చేద్దాం. ఏంటి ఖమ్మం పరిస్థితి? ఖమ్మంలో చాలా మంది కర్చీఫ్లు కదా టెంట్లు వేస్తున్నారు. ఏనివ్వండి అలవాటేగా. రాజకీయాల్లో ఇదంతా సహజం. 10 మంది ఆశిస్తారు. కాకపోతే ఈ పదవులు ఈ సీట్లు విలువలు తగ్గిపోయినాయి ఏమో అని అనేది నాకు అనిపిస్తుంది. ఓనామాలు రానోళ్ళు కూడా మేమే అని అంటారు. సీజనల్ కొంగల్గా కొంతమంది వచ్చి వాళ్తారు. ఒక ఎలక్షన్లో ఒక జెండా పట్టారు, ఇంకొక ఎలక్షన్లో ఇంకొక జెండా పట్టారు. సో ఇవన్నీ కొత్త ఏం కాదు. ఇవన్నీ చూసిన వాళ్ళు కొత్త కాదు, కొత్త. ఇప్పుడు బట్టి భార్యనా, పొంగులేటి తమ్ముడా, తుమ్మల కొడుక, రేణుకా చౌదరా, సోనియా గాంధీనా? ఏవండి ఒక మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినప్పుడు సోనియా గాంధీ గారి పేరు మనం తీసుకున్నప్పుడు అదే కంఠంతో నా పేర్లు ఏవే పలికిరావు. ఇఫ్ నాట్ సోనియా దెన్ పబ్లిక్ డిమాండ్ ఎవరైతే వాళ్ళే. కాబట్టి అందరూ ఆశించడం తప్పు లేదు, ఆశిస్తారు. అది దట్ ఈస్ ద వే, దట్ ఈస్ డెమోక్రసీ. సో వాళ్ళు ఆశించడంలో తప్పు లేదు, చెయ్యాలి. మోస్ట్ వెల్కమ్. అందరికీ అవకాశం ఇచ్చి వాళ్ళు ఎదగగలిగితే వీఆర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు దేశంలో మాతో పాటు వాళ్ళు లేరు, కలిసి ప్రయాణం చేసిన వాళ్ళందరూ రాష్ట్ర ముఖ్యమంత్రులు, పదవులు అలంకరించి పెద్ద పెద్ద వాళ్ళు. కానీ పునాదులు వేసింది కాంగ్రెస్సే. కానీ ఖమ్మం జిల్లాలో నా కోరిక, నా వ్యక్తిగత కోరిక, సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. అందరినీ ఎదురిచ్చి ఇచ్చారు, నష్టపోతామని తెలిసి ఇచ్చారు. ఆమె కేవలం రాజకీయం ఓటు బ్యాంక్ ఆలోచించలేదు, ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మేమేం చేసాం? వీ ఫెయిల్డ్. మేడం పరువు మాట నిలబెట్టుకోలేక వీ ఫెయిల్డ్ హర్ అండ్ వీ ఫెయిల్డ్ తెలంగాణ, వీ ఫెయిల్డ్ అవర్ సెల్వ్స్. సో అప్పటి నుంచి అన్న, ఇవాళ కొత్తగా నేను చెప్పేది కాదు, ఏదో సీటు కోసం కాకపట్టినట్టు కాదు. నేను అప్పుడు కూడా చెప్పాను, నేను కేవలం నా కార్యకర్తలందరికీ కూడా తెలుసు, ఓన్లీ వన్ రీజన్ ఐఎమ్ రిమైనింగ్ ఇన్ పాలిటిక్స్. ఈ తెలంగాణ రాష్ట్రం గెలిచి సోనియా గాంధీ గారు అరిచేతిలో పెడితే ఐఎమ్ ఫ్రీ. దాని తర్వాత నా ఇష్టం, నేను ఏమన్నా చేయగలుగుతాను అని ఒక లక్ష్యం పైన నడిచాను. గెలిచినా ఓడినా నేను ఖమ్మం జిల్లాను వదలలేదు. పోయిన ఎన్నికల్లో 3 రోజుల ముందు లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ అనగా ఇవాళ నన్ను రంగంలోకి దిగమన్నారు. అప్పుడు మా వారికి ఆరోగ్యం బాగాలేదు. మరి ఆడవాళ్ళకి ఈ చాయిసెస్ వస్తాయి కొన్నిసార్లు లైఫ్లో. మా వారి లైఫ్ కంటే నాకు రాజకీయాల్లో ఎక్స్ట్రా అని నేను అనుకోలేదు. నేను నా గురించి నేను ఆలోచించలేదు. కానీ అప్పుడు కూడా కార్యకర్తలు ముందుకు వచ్చి, లేదు మేడం మీరు రావాల్సిందే అని అన్నారు. పైసా ఇవ్వలేదండి. నేను గర్వపడుతున్నా. ఆ రోజు వ్యసనపడ్డా, అయ్యో నేను డబ్బులు ఇక్కడికి తేలేకపోతున్నాను. జిల్లాలోకి ఎంట్రీ లేదు, పోలీసులు నా కార్లు, మాతో పాటు ఉన్న ఆడవాళ్ళ రూమ్లన్నీ కూడా రైడ్లు చేశారు. నా వెహికల్, నేను కూర్చున్న వెహికల్ కూడా ఎన్నోసార్లు సెర్చ్ చేశారు. నానా ఇబ్బందులకి మేము గురయ్యాం. కాబట్టి నిర్మోహమాటంగా కార్యకర్తలు చెప్పారు, నేను డబ్బు తీసుకురాలేకపోతున్నా, మీరు ఎవరైనా ఇక్కడ ఇచ్చి నాకు హైదరాబాద్లో మీరు కలెక్ట్ చేసుకుని. ఇంటి ముందు ఐబీని పెట్టారు. ముఖ్యమంత్రి గారు, ఆ రోజు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రాష్ట్రం అంతా వదిలేసి ఖమ్మానికి ఇన్ఛార్జ్ అని ఆయనే అన్నారు. ఇచ్చాడు, కూర్చున్నారు కాపలాలు. ఆయనకి రెండోసారి 36 కోట్లు ఒక వ్యక్తిని ఇచ్చి, ఒక టీవీ ఛానల్ ఆయన్ని ఇచ్చి అక్కడికి పంపించారు. సో 134 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టారు రేణుకా చౌదరిని ఓడించాలని, కాంగ్రెస్ పార్టీని ఓడించాలని. అయినా కానీ ఖర్చు లేకుండా నేను పైసా పెట్టకపోయినా 6 మంది ఎమ్మెల్యేస్ మాకు లేరు, అందరు దాటేశారు, టీఆర్ఎస్కి వెళ్ళిపోయారు. మాకు స్టార్ క్యాంపెయినర్ ఎవరిని మేము పిలవలేదు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎవరు రాలేదు మా ప్రచారానికి. మొన్నటి ఎలక్షన్లో ప్రియాంక వచ్చారు, టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళందరికి కూడా మద్దతు పలికి అందరూ వచ్చారు. నాకు రాలేదు, నేను అడగలేదు, వాళ్ళు రాలేదు. కేవలం కత్తుల్లాంటి వాళ్ళు, మన కర్ణుడుకున్న కవచకుండలాలుగా నా కార్యకర్తలు, కాంగ్రెస్ అభిమానులు, ఎంప్లాయీస్ అందరూ కూడా ఓటేశారు. నాకు 4.5 లక్ష ఓట్లు పడ్డాయి అంటే మామూలు మాట కాదు. పైసా ఇవ్వకుండా
ఎమ్మెల్యేలు లేకుండా మా పీసీసీలు కానీ మా ఇన్ఛార్జీలు కానీ ఎవరు రాకుండా ఏం చేయకుండా స్వచ్ఛందంగా కాంగ్రెస్ అభిమానులు కాంగ్రెస్ పార్టీ వస్తే సమాజం బాగుపడుతుంది అని నమ్మిన వాళ్ళు కార్యకర్తలు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ జిల్లా అని ఇచ్చే నినాదాన్ని కాపాడుకోవడానికి ఓట్లేసి నైతిక గెలుపు నాదే. సో ఈసారి డబ్బులు తీసుకోవడానికి ఇబ్బంది ఉండదేమో, 130 కోట్ల పైన తీసుకెళ్ళాలి. మాకు అలవాటు లేదు, అక్కర్లేదు అండి. ఈసారి అసలే ఖర్చు పెట్టిన ఎందుకు పోయినసారి తీసుకోవడానికి కేసీఆర్ అడ్డుపడ్డాడు. ఇప్పుడు అడ్డంకులు లేవు కదా. లేదండి, ప్రజలకు తెలిసిపోయింది. టీఆర్ఎస్ పేడా పోయింది, దరిద్రం వదిలి దాన్ని సంబరాలు చేసుకుంటున్నారు. నిన్న మొన్న జిల్లాలో ఉన్నప్పుడు కూడా అనామకులు వచ్చి కౌగిలించుకొని పూలదండలు వేసి మళ్ళీ మిమ్మల్ని మా ఎంపీగా మేము పూలదండలు వేయాలని చెప్పి వాళ్ళ ఇతర పార్టీ వాళ్ళు కూడా వచ్చి ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు కూడా జనాభా వరుసగా వస్తున్నారు, కంటిన్యూస్లీ జనం వస్తున్నారు. మేడం ఏంటి మాకు ఈ కన్ఫ్యూజన్ వద్దు, మీరు చెప్పండి, మీరే కదా మాకు ఎంపీ అని చెప్పి అది పబ్లిక్ డిమాండ్. కాబట్టి నాకు సీటు నేను అడగటం లేదు, సోనియా గాంధీ గారు రావాలని నాకు కోరిక. సోనియా గాంధీ గారు వస్తే ఆబ్వియస్లీ మీలాంటి వాళ్ళు చాలా రోజుల నుంచి ఎప్పటి నుంచో చెప్తున్నాను ఈ మాట. మేడం రావాలి, ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది వారు. అండ్ గతంలో కూడా ఇతర జిల్లాల్లో 2 ఎలక్షన్స్లో అందరూ ఓడిపోయారు. నల్గొండ గెల్గొండ అంతా ఓడిపోయారు, మేము గెలిచాం. మేము అప్పుడు కూడా 6-9 సీట్లు ఇచ్చిన రోజులు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఇచ్చాం. కాబట్టి న్యాయంగా సోనియా గాంధీ గారు ఖమ్మం జిల్లాకి రావాలి. ట్రైబల్ ఏరియా, ఆంధ్రాకి బార్డర్, ఇటు ఛత్తీస్గఢ్కి బార్డర్, ఈ రాష్ట్రానికి ఈశాన్య మూల, అన్ని విధాలుగా మంచి శగునాలు ఉన్న నియోజకవర్గం. మేడం రావాలి, నేనే వేసుకున్న మొండి అది, ఇంకా వారి ఇష్టం. ఐ వాంట్ హర్ టు కమ్. మేడం వస్తే కంప్లీట్ సౌత్ అన్ని చోట్ల ఇంపాక్ట్ వచ్చేస్తుంది. మీరు చూడండి. సీజనల్ కొంగలతో ఏమైనా ఇబ్బంది ఉందా మీకు? నాకెందుకు, సీజనల్ కొంగలు బాగా మీ జిల్లాలోనే ఉన్నాయి కదా. మా జిల్లా బయట వాళ్ళు కూడా వచ్చి వాళ్ళతుంటే డిపాజిట్లు పోయిన వాళ్ళు అందరూ ఇక్కడే పోటీ చేస్తామని అంటుంటే ఇంకేం చెప్పను. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఊర్లో డిపాజిట్ పోయిన వాళ్ళు కూడా ఖమ్మం పైన ఆశ ఉంది. ఖమ్మం కేక్ వాక్ లాగా ఉంటుంది దాంట్లో ఉన్నారు. సహజం ఉంది, వాస్తవం, ఇట్స్ కేక్ వాక్. కాబట్టి అందరు కోరుతారు, దాంట్లో తప్పేం లేదు. లెద్దం కమ్, మాకు మేము నవ్వుకుంటాం అంతే. ఖమ్మం జిల్లాలో దశాబ్దాలుగా కనపడుతున్న ఫ్యామిలీస్, దశాబ్దాలుగా కాంగ్రెస్ అనగానే మాకు గుర్తొచ్చేది రేణుకా చౌదరి గారు, సంబంధ్ చంద్రశేఖర్ గారు, జలగం వెంకటరావు ఫాదర్ వెంగళరావు, ఇంకా ఈ ఫ్యామిలీ సిద్ధారెడ్డి గారు, 4-5 ఫ్యామిలీస్ గుర్తున్నాయి. కానీ ఇప్పుడు మాత్రం ఖమ్మంలో కాంగ్రెస్ అనగానే కొత్త ఫేసెస్ కనపడుతున్నాయి. బట్టి గారు ఎలాగ ఉన్నారు అనుకున్నారు ముందు నుంచి. ఏమండి, కొత్త మార్పు అనేది సహజం కదా రాజకీయాల్లో, కంటిన్యూస్ ప్రాసెస్. కాబట్టి కంపల్సరీగా కొత్త ఫేసెస్, కొత్త బ్లడ్ రావటం తప్పదు, అదే తప్పదు. మంచి వాళ్ళు వస్తే పార్టీకి భవిష్యత్తు మంచి అంత పుంజుకుంటారు. యూత్కి అందరికీ ఇప్పుడు యంగ్ పీపుల్ పెరుగుతున్నారు, వాళ్ళకి అవకాశం ఇవ్వటంలో తప్పు లేదని నేను అనుకుంటాను. కానీ కేవలం ఆర్థిక శక్తి ఉన్న వాళ్ళకే అని అనుకోవటం అది శోచనీయం. ఎందుకంటే రాజ్యాంగంలో ఏలుముద్దర వాడికి కూడా అవకాశం కలిగించాం. ఇవాల్టికి పార్లమెంట్లో సంతకము స్ట్రోక్ ఏలుముద్దర అని ఉంటుంది. అది చాలామంది అర్థం చేసుకోకుండా హేళన చేస్తారు. వై డూ యూ నీడ్ అని. చదువు లేని వాడికి విజన్ లేదనుకోవటం మన పిచ్చి, చదువుకున్న వాళ్ళ భ్రమాది. సో అక్కడ ఏమైనా వీక్గా ఉన్నారా రేణుకా చౌదరి గారు ఫైనాన్షియల్ ఇష్యూస్లో? ఏమండి, నేను ఎవరి దగ్గర చేయి సాపి సంపాదించలేదు, అది మీకు తెలుసు. గ్రానైట్ లాంటి సంస్థలకి 2-3 సార్లు నేను పెట్టిన భిక్షం. ఇక్కడే కాదు, రాజస్థాను, కర్ణాటక అందరూ కూడా వాళ్ళు ఆ రోజుల్లోనే కోట్లు తీసుకొచ్చి నాకు ఇస్తానంటే నా విధానం అది కాదు అని చెప్పి నేను తీసుకోలేదు. గర్వపడ్డాను, నిజాయితీగా బతుకుతామని చెప్పి మా ఫాదర్ నేర్పించిన విధానంలో నాకు కూడా ఉండింది. ఐ డోంట్ టేక్ ఎవరి దగ్గర నేను చేసి ఆపనని. నా ఓన్ ఎలక్షన్లకు కూడా నేను బహిరంగంగా ఏ ఇండస్ట్రీ కూడా వచ్చి చెప్పలేదు. మా చుట్టాలు ఉన్నోళ్ళు వాళ్ళు 1-2 ఇస్తారు అంతే, కోట్లు కూడా కాదు, లక్షలే. కోట్లు ఇచ్చిన నాదుడు ఎవడూ లేడు నాకు. కోట్లు లేకపోతే ఎలక్షన్ కష్టం కదా ఇప్పుడు అని అనుకున్నాను. పోయినసారి కూడా అనుకున్నాను, 4.5 లక్షల ఓట్లు వచ్చాయి. ఈసారి ఎదురు వాళ్లే చెప్తున్నారు, మేడం మేము వచ్చి నాకు ఆశ్చర్యం. అన్ని సంస్థలు ముందుకొచ్చి మేడం మాకు తెలుసు మీరు ఎవరి దగ్గర డబ్బు తీసుకోలేదు, మేము ఓటే కాదు మేము నోటు కూడా ఇస్తామని చెప్పి వాళ్ళంతకు వాళ్ళే ఐఎమ్ హంబుల్డ్.
అసలు బ్లెస్డ్ హంబుల్డ్ అండి. ఈ కాలంలో ఆవులిస్తే కోట్లు మాట్లాడే పిల్లలు ఊర్లలో గ్రామాల్లో బ్యానర్లు పెడతారు, మాకెవరు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మేము ఓట్లు వేయమని. అట్లాంటి గ్రామాలు కూడా ముందుకొచ్చి లేదమ్మా నువ్వు రా అని అంటుంటే నాకు భయం కూడా వేస్తూ ఉంది, భయం వేస్తూ ఉంది. ఏమి నన్ను ఏమి ఉద్దేశించి ఏమి వాళ్ళు నన్ను ఆ స్థాయికి ఆ పెడెస్టల్ మీద పెట్టారు బాబోయ్ అనేది ఒక భయం కూడా ఉంటుంది. బాధ్యత కదండి. 3 మంత్రులు ఉన్నారు మేడం మీ జిల్లాలో, బానే ఉందా? 3తో వెరీ గుడ్ కదా. ఇప్పుడు వాళ్ళు పెడతారులే నా ఎలక్షన్ కూడా. పెడతారా? ఎందుకు పెట్టరు? వాళ్ళు మీకు ఎలక్షన్ డబ్బులు పెడతారా లేదు కానీ ఎలక్షన్ కి ఎవరు కావాలి క్యాండిడేట్ రెడీ చేసి పెట్టుకున్నారు. చేసుకో అది వాళ్ళు ఇంతవరకు న్యాయంగా వాళ్ళు స్వచ్ఛందంగా నోరిప్పి మాకు ఇది కావాలని అనలేదు, నాతో కూడా అనలేదు. కాబట్టి ఈ ఊహగా మీరు మీడియా చేసే నారద మహాముని ప్రచారాలు దుష్ప్రచారాలు ఏం లేదండి, మీ టీఆర్పీలు మీకు అవసరం కదా, అందుకని ఇట్లా ఊహాగానాలు పెడతారు. ముగ్గురు మంచి పొజిషన్ లో ఉన్నారు, 3 డిప్యూటీ సీఎం, 2 మినిస్టర్లు. అవును, మంచి పోర్ట్ఫోలియో సీఎంలు వీళ్ళు. ఆల్మోస్ట్ సగం క్యాబినెట్ ఇప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని చెప్తారా? క్యాండిడేట్ నేనైతే వాళ్ళు ఏమన్నా చెప్తారా? మీరు కొత్త కాదు కదా ఎవరికో ఓటు వేయొద్దని చెప్పడానికి. సో వాళ్ళు అట్లా చెప్పారు, వాళ్ళు కూడా కాదు. ఐఎమ్ వెరీ లక్కీ. జిల్లాకు 3 మంత్రులు వచ్చారు. మాకు డెవలప్మెంట్ ఆలోచించండి, ఫ్యూచర్ అంత బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయన ఆ రోజుల్లో మా రైతు సంబంధించిన మంచి అనుభవం ఉన్న వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావు గారు. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ గారు బిజినెస్ చేసిన వ్యక్తి కాబట్టి మా సంస్థలన్నీ కూడా ఆయన చూసి ఏ విధంగా దాన్ని లాభంలోకి తీసుకురాగలరు. ఏది తెలియని దాన్ని నేనే పాలవంచలో మా స్పాంజ్ ఐరన్ ప్లాంట్ డీలిమిటేషన్లో పెట్టిస్తే నేను గొడవ చేసి అప్పుడు మేనేజ్మెంట్తో మాట్లాడి ట్రేడ్ యూనియన్స్తో జలీల్ గారు కూర్చొని మా ఐఎన్టీసీ లీడర్ దాన్ని ప్రాఫిట్లోకి తీసుకొచ్చి ఇవాళ ఎన్డిఎంసీతో మేము మర్జర్ చేసి ఎన్ఎండిసితో మర్జర్ చేసి ఉద్యోగాల సంఖ్య పెంచగలిగినానంటే ఇంత టాలెంట్ వీళ్ళందరూ రాగలిగితే ఇంకెంత డెవలప్మెంట్ చేయగలుగుతాం మీరే ఆలోచించండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఖమ్మంలో మనకి 3 మంత్రులు ఉన్నారు, వీళ్ళిద్దరూ కొత్తగా వచ్చినారు. ఇంకా కొత్త వాళ్ళు ఇంకా ఎంతూజియాస్టిక్గా చేస్తారు కదండి, వాళ్ళు నిరూపించుకునే దానికి ఇంకా ఉత్సాహంగా వాళ్ళు చేస్తారు. కాబట్టి అన్ని విధాలుగా అంతా మన మంచికే జరుగుతుంది. నాకేం గొడవ లేదండి, దేనికి నాకు గొడవ, ఆయనకి నాతో ఏం గొడవ. నేనేమన్నా వెళ్ళి మధ్యలో పోటీ చేయగలుగుతానా? ఆయన ఏమన్నా పార్లమెంట్కి చేస్తారా? నేను అడిగాను, నీకు పార్లమెంట్ చేయాలని ఉంటే చెప్పండి, నేను పక్కకు తప్పుకుంటానని. లేదని ఆయనే చెప్పారు. ఇప్పుడే కాదు, ఎప్పుడో చెప్పారు. లేదు నాకు పార్లమెంట్ నేను చేయను. నేను అసలు ఆ రోజుల్లో ఆయనకి చెప్పింటి నువ్వు పాలేరు చేయమని అడగండి ఆయన్ని, నాకేమి అభ్యంతరం ఉంటుంది. రేణుకా చౌదరి గారు అంటే నేను ఖమ్మం నుంచి వచ్చాను కాబట్టి, నేను కూడా మీ ఓటర్ని కాబట్టి తెలుసు. రేణుకా చౌదరి గారి సీటు ఇంకొకరు అడగాలంటే ఎన్ని గుండెలు అనే పరిస్థితి, రైట్? అటువంటి ఇప్పుడు అక్కడ కర్చీఫ్లు టెంట్లు వేసే పరిస్థితికి వచ్చింది అంటే రేణుకా చౌదరి గారు ఏమన్నా కొంచెం వీక్ అవుతున్నారా? ఏం కాదు, మారుతున్న సమాజంలో మారుతున్న జనాభా ఆశిస్తారు. కాంగ్రెస్ పార్టీ అంటే అందరూ కర్చీఫ్లు టెంట్లు వేస్తారు, ఇట్స్ ఓకే. అంటే వాళ్ళు అనుకుంటున్నారేమో నేను రంగంలో లేనని. ఎందుకంటే నాకు పదవులు ఇస్తానన్నా వద్దన్న దాన్ని సోనియా గాంధీ గారే పదవి తీసుకున్నప్పుడు, రాహుల్ గాంధీ గారు పదవి తీసుకున్నప్పుడు నేను వెళ్ళి నాకు పదవులు ఇవ్వండి, పోస్టులు ఇవ్వండి అని అడిగే అలవాటు నాకు లేదు, మేడంకి కూడా తెలుసు. కాబట్టి అనుకున్నారేమో ఆమె పదవి లేదు, పోస్టు లేదు, ఎందుకు ఆమె అని అనుకున్నారేమో, రంగంలో లేదని. పోయినసారి నేను టికెట్ కూడా అడగలేదు, మీకు తెలుసు. అయినా కంపల్సరీగా వెళ్ళాల్సి వచ్చింది. కేసీ వేణుగోపాల్ గారు అప్పుడు ఫోన్ మేడం కూడా చెప్పారు, చేశాము. నేను ఐ థింక్ ఇట్ వాజ్ అ గుడ్ కాంపిటీషన్. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని వదిలేసి ఖమ్మం జిల్లాకి నేనే ఇదని చెప్పి 134 కోట్లు వాళ్ళు ఒక రేణుకా చౌదరిని ఓడగొట్టాలని ఖర్చు పెట్టగలిగారు. మరి తుడుచుకుపోయిన తర్వాత ఇట్స్ ఓకే, మంచిదే, కాంప్లిమెంట్గా తీసుకుందాం. ఓకే, ఇషారా 40 రోజుల పైన అయిపోయింది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి పాలన. ఎలా అనిపిస్తుంది ఏమని మీరే చెప్పండి, నేను చెప్పనక్కర్లేదు. నేను చెప్పినా ఇదిగో కాంగ్రెస్ పార్టీ నీకు తమ్ముడు కాబట్టి నువ్వు పొగుడతావు ఎగేసుకుంటావు అని అంటున్నారు నన్ను అందరూ. కానీ నేను చెప్పేది కాదు, వాస్తవంగా మీరు చూడండి, చాలా పాజిటివ్ అండి. ప్రతి స్టెప్ ఆచి తూచి ఆలోచించి ఆయన వేస్తున్నారు. ఇప్పుడు డావోస్కి వెళ్ళి
కోట్లాది నిధులు ఈ 40,000 కోట్లు రాష్ట్రానికి ఏదో వచ్చాయని ఇక్కడ దివాలా ఎత్తిన గవర్నమెంట్ ఉండింది గతంలో. వాళ్ళు ఉన్న నిధులన్నీ కూడా దురుపయోగం చేసి వాడేశారు. అంత దుర్మార్గానికి లొంగిన ప్రభుత్వం అది. పుట్టబోయే బిడ్డ నెత్తిని కూడా 1,50,000 మోపుతున్నారు ఇప్పుడు అప్పు. అటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి తీసుకొని ఈ 40 రోజులు చెక్కు చెదరకుండా నడుస్తూ అందరినీ కలుపుకొని ఎక్కడికి వెళ్ళినా వీళ్ళని వాళ్ళని సంకన పెట్టుకొని తిప్పి చూపెట్టి ఆయన చేయగలుగుతున్నారంటే వీ మస్ట్ అప్రిషియేట్. నీకు ఇష్టమున్నా కష్టమున్నా కంపల్సరీగా అప్రిషియేట్ చేయాల్సిందే మిగతా వాళ్ళు కూడా. కాబట్టి ఐ గివ్ హిమ్ ఎ ఛాన్స్. ఏదన్నా చేయకముందే ఇది చేయలేదు అది చేయలేదని పిచ్చి పిచ్చిగా టీఆర్ఎస్ వాళ్ళు అంటే వాళ్ళు ఉద్యోగాలు ఊడిపోయినాయి కాబట్టి ఇంకేం చేస్తారులే కానీ ఓళ్ళు గిల్లుకుంటూ కూర్చోవాలి. కాబట్టి వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈ విధంగా వాళ్ళు మాట్లాడుతూ పోతే లోక్సభలో మీకు సగం సీటు కూడా రాదు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవచ్చు అంటూ బండి సంజయ్ గారు కొన్ని కామెంట్స్ చేశారు. ఆయన బతుకాయన్ని చూసుకోమనండి పాపం. ఇంతకుముందు బీజేపీలో మాతో టచ్లో ఉండాలని చెప్పేవాళ్ళు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ తో టచ్లో ఉన్నారు. టీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఎంఐఎం అయినా ఒకటే కదా, వీళ్ళందరూ కలిసికట్టుగా చేసే డ్రామాలే ఇవి. కాబట్టి బండి సంజయ్ గారికి ఏమైనా జోష్యం తెలిసేమో. ఏమిటి రాజకీయాల్లో అన్నీ ఉంటాయని ఊహించుకొని మేము రంగంలోకి దిగుతాం. దాంట్లో మేమేం చేతులు నలుపుకుంటా కూర్చోలేము. వాళ్ళు కూల్చేది ఏందండి, ముందు వాళ్ళ అడ్రస్ చూసుకోమనండి. మరి ఎలక్షన్ ముందు నుంచి గవర్నమెంట్ ఫామ్ అవుతా ఉందని తెలిసి కూడా మేడం ఐసా నా అవసరం ఉంటే చెప్పండి, మాకు అవసరం లేదు కదండి, మా మ్యాజిక్ ఫిగర్ మేము టచ్ చేసాము, మేము రెడీగా ఉన్నాము. ఈ భూకంపం మీకు కూడా చుట్టుకుంటుంది కాబట్టి ఈ పిచ్చి వేషాలు వేయొద్దండి, మీ మీద సింపతి రాదు. సో ఇట్స్ అ ఫైట్ నౌ. మేము 17కు 17 లోకసభలు గెలవాలనే ధీమాతోనే రంగంలోకి దిగుతున్నాం. వీ విల్ విన్. బండి సంజయ్ చెప్పని ఇంకేదో చెప్ప, ఆయన జోష్యం ఆయన చూసుకోమనండి. ఆయనకి ఎవరేం చెప్పారో పోయించారు పాపం. ఈజ్ అ గుడ్ మ్యాన్. పాపం ఇట్లా అన్నందుకు కూడా ఆయన ఉద్యోగం పోతుందేమో, అది చూసుకో. ఆయన సమయానికి ఆయన నిజంగానే కాళ్ళు పోరాడుతుంటే పాపం అమాయకుడు తెలియదు ఆయనకి. అంతర్యంగా వీళ్ళందరూ ఒకటనేది తెలీదు. పిచ్చోడుగా కార్యకర్తగా ఓ ధ్వజం ఎత్తి కత్తులు తీసి కతార్లు చేసి సిన్సియర్లీ పనిచేశాడు. హ్యాట్స్ ఆఫ్, ఐ అప్రిషియేట్. కానీ మొత్తానికి ఆయన్నే ముంచేశారు. ఎందుకంటే ఈ అందరికా ఖేల్ ఆయనకి తెలియదు, తెలీదు. వీళ్ళంతా ఒకటే అనేది పాపం ఆయనకి తెలియదు. సో ఎక్కువ అయ్యేటప్పటికి వాళ్ళు ఇంకా దిగమింగలేక మళ్ళీ కిషన్ రెడ్డిని తెప్పించుకున్నారు. కిషన్ రెడ్డి గారు ఎవరు ఏజెంట్ అనేది అందరికీ తెలుసు. సో మా దగ్గర కోవట్లు, మా దగ్గర మా సంగతి వదిలేయండి, అక్కడెవరు ఉన్నారు అది తెలుసుకో. టీఆర్ఎస్ కోవట్టే. అది ఆయన తీసుకొచ్చింది ఎందుకండి, సీఎంకి అనుకూలంగా ఉండేదని. బండి సంజయ్ని మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది బీజేపీ? నాకు అది చెప్పండి. 3 సంవత్సరాలు దాటింది కాబట్టి అబ్బా అబ్బా అయితే చాలా మంది పార్లమెంట్ లోను అసెంబ్లీలో కూర్చొని దించేయండి అందరినీ. మిగతా వాళ్ళందరూ పోస్ట్ వాళ్ళందరూ ఒకటేనండి. బీజేపీ టీఆర్ఎస్ అందరూ కలిసి చేసాం. ఎంఐఎం ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. రైట్ మేడం, కంక్లూడ్ చేస్తాను, ఎక్కువ టైం తీసుకుని చాలా టైం తీసుకున్నాను. ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ అబ్జర్వ్ చేస్తున్నారు. షర్మిల గారు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి, ఎలా చూద్దాం. లెట్ us see. ఇక్కడ మేము ఛాన్స్ అడిగినట్టే అక్కడ ఛాన్స్ అడుగుతున్నాము. ఆమె నిరూపించుకోవాలి. అండ్ లెట్ us see. ఆమె ముందుకు వచ్చింది మొన్నేగా, ఇంకా వాళ్ళ అబ్బాయి పెళ్లి హడావిడి ఉండింది. ఇప్పుడు అవన్నీ తగ్గినాయి. షీ విల్ స్టార్ట్. లెట్ us see. గమనిస్తాం. ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తాను సవాల్ చేశారు మీరు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. గుడివాడలో పోటీ చేస్తాను, ఇక్కడ పోటీ చేస్తాను అని ఏమైనా ఆలోచన ఉందా? అట్లా అవసరం వస్తే వెళ్దాము. నేను 2 సీట్ల నుంచి చేయొచ్చు, ఎందుకు చేయకూడదు? ఏపీ తెలంగాణ సో ఎక్కడైనా సరే ఐ డోంట్ నీడ్ వీసా ఆఫ్ మిస్టర్ జగన్ రెడ్డి. ఐ కెన్ గెట్ ఎనీవేర్. మీరు పాన్ ఇండియా. పాన్ ఇండియా ఎక్కడి నుంచైనా నేను హర్యానా నుంచి చేసి గెలవచ్చు. ఐ కెన్ విన్ ఎనీవేర్. ఢిల్లీ నుంచి చేయొచ్చు, ఢిల్లీ ప్రాపర్ ఆల్సో ఐ విల్ విన్. కాబట్టి ఏం పర్వాలేదు. బట్ మీకు మా ఖమ్మం ఆడబిడ్డే కాబట్టి ఖమ్మం నుంచి పోటీ చేయాలని లేదు. ఖమ్మంలో నేను పోటీ చేయాలని నాకేం నేనేం అడగటం లేదు. కాకపోతే ఖమ్మంలో
ఎన్నో స్కీమ్స్కి వాటికి పునాదులేసి బ్రహ్మాండంగా ఒక స్థాయికి ఎదిగి అక్కడ ఆగిపోయినాయి, స్తంభించినాయి. గవర్నమెంట్ మారుతానే దుర్మార్గులు అసలు అవన్నా కంప్లీట్ చేయలేదు. కనీసం అవి కంప్లీట్ చేస్తే జిల్లా డెవలప్మెంట్ పూర్తి అయిపోతుంది, ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది. నేను ఎయిర్పోర్ట్ సర్వే కూడా చేయించాను. ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది పునుకుల గ్రామంలో మొదలెట్టి ఇచ్చాను. నాన్ పెస్టిసైడ్ ఫార్మింగ్ కాటన్కి మనం పెట్టుకోవటం. ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్లో నాన్ పెస్టిసైడ్ కాటన్కి పిచ్చి విపరీతం రేటు. అదేవిధంగా నేను ఇర్రేడియేషన్ సెంటర్ అని ఒకటి ఏర్పాటు చేసింది. 8 కోట్లు డైరెక్ట్ గ్రాంట్ కేంద్రం నుంచి నేను తెప్పించింది. అది సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఇవాళ ఇర్రేడియేషన్ ప్లాంట్ వస్తే యావత్ ఖమ్మం జిల్లానే కాకుండా పక్క జిల్లాల రైతులకు కూడా చాలా బెనిఫిట్ వస్తుంది. వేస్టేజ్ తగ్గిపోతుంది. అసలు FCI గోడౌన్స్లో దాంట్లో దే షుడ్ హ్యావ్ ఇదేస్తే ఆ సూక్ష్మ క్రిములన్నీ పోయి పురుగు పట్టి పొడిలాగా తయారైపోతుంది ప్యాడీ అంతా. అట్లా లేకుండా షెల్ఫ్ లైఫ్ పెరిగి మళ్ళీ రీజనరేషన్కి సీడ్ ఉపయోగపడి అసలు అద్భుతమైన డెవలప్మెంట్ విదేశీయులందరూ వాడుకుంటూ ఉంటే మనం సింగపూర్ చేస్తాము, హాంకాంగ్ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి, రాష్ట్ర కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రులు ఈ టెక్నాలజీస్ ఎందుకు వై దే హ్యావ్ నాట్ పుట్ ఇన్ టు ప్లేస్? అసలు న్యాయంగా వాళ్ళ కామన్ సెన్స్ ఉండి సిన్సియర్గా చేయదలుచుకుంటే ఇర్రేడియేషన్ షుడ్ బికమ్ అ వే ఆఫ్ లైఫ్. నువ్వు ఇర్రేడియేటెడ్ మ్యాంగో అని చెప్పినావంటే నీకు ఇంటర్నేషనల్ మార్కెట్స్ తెరుచుకుంటాయి. లేకపోతే మన దగ్గర పండించే హిమాయత్ ఒక్కొక్క పండు ఆల్మోస్ట్ కిలో అంత వెయిట్ ఉంటుంది, కిలోకి 2 తోస్తాయి. అటువంటి మామిడి పళ్ళు మన దగ్గర ఉండే అద్భుతమైన అల్ఫాన్సోకి ఇంటర్నేషనల్ రికగ్నిషన్. ఇక్కడ మన బేనిషాను, మన హిమాయత్, మల్గూబాలు, అసలు మల్గూబా పండించడం కూడా మానేశారు. మామిడి తోటలు కొట్టేసి ఇప్పుడు ఆయిల్ పామ్లు వేస్తున్నారు. మరి వై వీఆర్ నాట్ టేకింగ్ సచ్ న్యూ టెక్నాలజీస్? ఆఫ్ కోర్స్ దే షుడ్. నిజంగా రైతుకు మద్దతు అంటే ఇంకా నాగలు పెట్టి దున్నేది కాదు సార్, దీంట్లో చాలా టెక్నాలజీస్ వచ్చాయి, అవి ఇవ్వండి మాకు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల సమయం 2 minutes మాట్లాడి క్లోజ్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న పరిస్థితిలో మీ అబ్జర్వేషన్ ఏంటి? ఏమండి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడు. ఫస్ట్ టైం చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా అకౌంట్లో 3,000 పడేవాడు కూడా నాకు అక్కర్లేదనే పరిస్థితికి వచ్చింది. ఆడవాళ్ళు ఎవరికేస్తారో నాకు తెలవదు, కానీ ఈయనకైతే వేయరు. నేను ఏ విధంగా నా జిల్లాలో జోషి చెప్పాను, పువ్వాడ అజయ్ ఓడిపోతాడు అని ఇప్పుడు కాదు, సంవత్సరం నుంచి అక్కడికి వచ్చి ఒంటికాల మీద లేసి ఏలెత్తి పొడిసిందాన్ని నేను ఒక్కదాన్ని చెప్పాను. వీళ్ళందరూ జాయిన్ అవ్వక ముందు చెప్పా, వీడు ఓడిపోతాడు చూస్తూ ఉండండి అని నేను జోషి చెప్తూ వచ్చాను. కంటిన్యూస్ ఆయనకు వ్యతిరేకించాను, కాంప్రమైజ్ ఎక్కడా అవ్వలేదు, కాబట్టి పోయాడు. ఇదే విధంగా నేను చెప్తున్నాను, జగన్ విల్ గో. సో అక్కడ తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేసే వాతావరణం ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇండియా కూటమిలోకి అడ్జస్ట్మెంట్ లో వాళ్ళు అలవాటు అయితే మంచిది. లేదు మేము బీజేపీతో పోతామంటే దాని డేంజర్ ఆయన అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఆయనకు రాజకీయాలు తెలిసిన వ్యక్తే కాబట్టి లెట్ us see అది ఎట్లా డెవలప్మెంట్ అవుతుంది నేను చెప్పలేను ఇప్పుడు. ఇట్స్ ప్రిమెచ్యూర్, లెట్ us వాచ్. కంక్లూడ్ చేస్తూ, ఓ సామాజిక వర్గం పైన మొత్తం ప్రభుత్వం దాడి చేస్తుంది లాంటి ఒక ఇంప్రెషన్ ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. ఇంప్రెషన్ ఏంటండి, ఫ్యాక్టే కదా. ఆయన కమ్మా ద్వేషి, మహా కమ్మా ద్వేషి. ఆయన అన్నిటికీ వాళ్ళని కమ్మోళ్ళనే వాడుకుంటాడు, మళ్ళీ వాళ్ళతోనే మిగతా కమ్మాస్ని తిట్టిస్తారు. ఈ సామాజిక వర్గం ఆర్ నాట్ ఫ్యూడల్. ఇదే కమ్మాస్ ఆర్ ద ఓన్లీ వన్స్ హూ ఇంటర్మ్యారీ. ఇక్కడ మనకి ఇప్పుడు సంపత్ కుమార్ గారు అమ్మ కోడలు కమ్మ, మన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, మరి షర్మిల కోడలు కమ్మని. సో ఆ విధంగా కమ్మాస్ ఎప్పుడు ఇంటిగ్రేషనిస్, వీళ్ళు ప్రోగ్రెసివ్గా ఉండి డెవలప్మెంట్ చేసుకుంటూ సమాజాన్ని మోపుతూ అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, ఇండస్ట్రీ అన్నిట్లో వాళ్ళు దాంట్లో విలీనమైపోయి ఉంటారు. రాజకీయాలు చాలా తక్కువ. టికెట్ ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు గెలిచి చూపించారు. గతంలో టీఆర్ఎస్ కంఫర్టబుల్గా చూసుకుంది కమ్మాస్ని, 6 seats ఇస్తే 5 గెలిచాం. కాబట్టి ఇప్పుడు మనం నెగ్లెక్ట్ అవుతున్నామేమో అనే ఒక ఫీలింగ్ కమ్మాస్లోకి వచ్చింది. ఆ జ్యోతి అట్లా వెలుగుతూ ఉంది. దేని విధంగా వాళ్ళు తక్కువ, దేనికి తక్కువ? వాళ్ళు అన్ని విధాలుగా సమాజాన్ని డెవలప్ చేసి గుంటూరు ఏరియాల్లో ఎడ్యుకేషన్ అంతా తీసుకొచ్చిందే కమ్మాస్. అండ్ ఎన్నో స్కాలర్షిప్స్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఫర్ పువర్ స్టూడెంట్స్. మా చుట్టాలే ఉన్నారు అమెరికాలో మెడిసిన్ చదివే పిల్లలకి ఆర్థిక శక్తి లేకపోతే
వాళ్ళు ఫండింగ్ ఇచ్చేదానికి. కానీ రాజధాని మొత్తం కమ్మోల కోసమే కట్టాడు అని ఒక క్యాంపెయిన్ ప్రభుత్వం అది చేస్తుంది. వాళ్ళు చేసుకుంటే ఆడు ఉండేది ఎక్కువ సంఖ్యలో వాళ్ళు ఉండొచ్చు, అయినంత మాత్రాన వాళ్ళకే కట్టారని అంటాం కూడా చాలా ఫూలిష్. భూములు ఇవ్వలేదా, ఫ్రీగా కట్టారా, నీ ఆస్తిలో వాటా తీసుకొని కట్టారా? కాదే. అసలు ఎక్కడ కట్టారు, ఏం కట్టారు? నువ్వు రోడ్డు ముక్కలు కూడా తీసుకెళ్లి మీ ఫామ్ హౌజుల్లో పెట్టుకున్నావు, పెచ్చులు తీసి. అంత దుర్మార్గానికి లొంగిన వాడివి. పేదవాళ్ళకి కట్టించిన గృహాలు నువ్వు పంచలేదు. ఆయన కట్టాడు కాబట్టి నేను ఇవ్వనంటే ఈ సుపనతనానికి ఎవరేం చెప్పగలుగుతాము? ఆ మీన్ సైకో మెంటాలిటీ. ఆయన నిజంగానే బార్డర్ లైన్ సైకో. ఇప్పుడు కాదు నాయన, ఆయన స్కూల్ రోజుల నుంచి ఇదే చరిత్ర అయింది. ఆ పాపం ఆ రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా సుఖపడ్డారా ఇట్లా అబ్బాయి ఉన్నాడని? ఇంత దుర్మార్గానికి ఆయన లొంగిపోయి ఆ విధంగా చేయటం, ఒక సామాజిక వర్గాన్ని నువ్వు వేధించటం ఎన్ని రోజులను ఓర్చుకుంటారండి ఎవరైనా? నువ్వు సామాజిక ధర్మం నీవు అట్లా నువ్వు అంతగా ఉండి నువ్వు హిందూ కూడా కాదని చెప్పి నువ్వు వస్త్రాలు ధరిస్తే ఎవరన్నా వద్దన్నామా? కాదే. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ హిందూ ధర్మ అండ్ ఆఫ్ కమ్మాస్ ఆల్సో. సో ఆయన ఫూలిష్. అమరావతి కాదు కమరావతి అని వ్యంగ్యంగా ఊగుతూ తూగుతూ చెప్తా ఉంటాడు. అవును, కమరావతి పెట్టు పేరు. సత్తా ఉంటే పెట్టు కమరావతి అని పేరు. మళ్ళీ ఆ దమ్ములు లేవు. అక్కడ తోక ముడుచుకొని ఇంకెవడో కమ్మోడితో నన్ను అనిపిస్తాడు. వైసీపీలో ఉన్న కమ్మాస్కి కొడాలి నాని గారు, వంశీ గారు, ఇంకా చాలా మంది వైసీపీలో కమ్మ, వాళ్ళకేం చెప్తారు చౌదరి గారు? ఏమండి, ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకోండి. చరిత్రహీనులుగా మీరు మిగులుతారు. ఎవరికి ఉపయోగపడ్డారు? మీ స్వార్థానిక? మీ బిజినెస్ 4 రూపాయలు నీ చేతిలో పడినంత మాత్రాన అధికార దాహంతో నువ్వు నీ ఇదే మర్చిపోయి, పుట్టుపోరతాలే మర్చిపోయి ఆ విధంగా నువ్వు లొంగిపోతే నిన్ను ఈ కులమే కాదు ఎవ్వడు కూడా క్షమించరు. అందరూ చరిత్రహీనులుగా చూసి మిమ్మల్ని క్షీణించుకుంటారు. కాబట్టి రేపు నీ కాలం గడిచిపోతుంది. నీ పిల్లలు నీ కుటుంబం పైకి రావాలంటే అందరూ ఆ రోజు ఏళ్ళెత్తి చూపిస్తారు. చిచ్చిచ్చి వీళ్ళ తండ్రి ఇట్టమంటోడు, వీడికి అసలు ఆత్మగౌరవం లేని వాళ్ళ వ్యక్తులు, సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా లేకుండా అంత ప్రాకులాడతాం ఆ పదవుల కోసం అనేది నేను చెప్పే మాటలు కాదు ఇవి. బయట అక్కడ చుట్టుపక్కల అక్కడి నుంచి నాకు ఆహ్వానాలు వస్తుంటాయి. మేడం మా పరువు పోతా ఉంది మేడం, వీడిని మోసి తుత్తు మీరు రండి మేడం, మీరు ఇంట్లో కూర్చోండి, నేను నామినేషన్ వేయండి, మేము ఓట్లు వేస్తాం, మాకు ఇంకో ఏం అక్కర్లేదని చెప్పి వాళ్ళు ఆహ్వానిస్తారు. నేను వేరే పని మీద బెజవాడ ఎయిర్పోర్ట్లో దిగితే వచ్చేసారు, గుడివాడ ఇక్కడే రండి మేడం, కారులో వెళ్ళేసి వద్దాం. అయ్యి బాబోయ్, నేను వేరే కార్యక్రమానికి వచ్చానండి. ఇట్లా అంత డిమాండ్. ఎక్కడ 7లో మేము టిఫిన్ తిని చేతులు కడుక్కుంటాను, పక్కన చేయి కడుక్కుండే వ్యక్తి, ఏమైంది మేడం మీరు మాట ఇచ్చారు గుడివాడ వస్తారని, రండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ అంటే, ఆయన బెజవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం అందుకని ఆగాం, మీరు రావాలి మేడం, ఇట్లా అట్లా. మేము చౌదరీసే, ఏంటి ఆడ పరువు లేకుండా చేసేస్తున్నారు, మీరు రండి అర్జెంటుగా అని చెప్పి వాళ్ళు ఇతర కులం వాళ్ళు, మేడం మేము ఎస్సీలు మేడం మీరు రండి. ఆ విధంగా ఇట్స్ వండర్ఫుల్. ఇంకా మన సమాజంలో ఆ సాహసం మిగిలింది. ఎంత ఒత్తిళ్లు చేసినా ప్రజల ఆత్మగౌరవంతో నిలబడతారు. ఇట్స్ అ గ్రేట్ లెసన్ మనందరికీ. సో అయితే రేణుకా చౌదరి గారిని తొందరలో మేము ఏపీ రాజకీయాల్లో చూడొచ్చా యాక్టివ్గా? ఏమండి, పిలిస్తే వెళ్తాం. రెడీ, యు ఆర్ రెడీ? ఆఫ్ కోర్స్. పిలవకపోయినా వెళ్తాం. ప్రచారానికి వెళ్తాం. నన్ను ఆపేది నా బండిలో రివర్స్ గేర్ లేదండి, ఫార్వర్డే పోవాలా. ఫస్ట్ గేర్ వేసుకొని ముందుకే సాగుతాను కానీ వెనక్కి నా బండి తిరగదు, రివర్స్ గేర్ లేదు. రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రేణుకా చౌదరి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తుండండి.